హలో మూవీమేట్స్, ఓటీటీలో జనం తెగబడి చూస్తున్న టాప్ 10 లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 అమరన్. తెలుగు. పుట్టిన పెరిగిన నేల కోసం, దేశం కోసం, కన్న వాళ్ళని కుటుంబానికి దూరంగా సరిహద్దుల్లో చేసే సోల్జర్స్ పోరాటానికి, వాళ్ళ త్యాగాలకి ఒక పెద్ద సెల్యూట్ చెప్పి ఇలాంటి గ్రేట్ మూవీని మనం కంపల్సరీగా చూసి గర్వపడాల్సిందే. ఇది అమరవీరుడు ముకుంద్ వరదరాజన్ ఆయన జర్నీని ప్రజెంట్ చేసిన బయోపిక్ మూవీ. ఇది చిన్నప్పటి నుండే సైనికుడు కావాలనేది హీరో కోరిక. సో తన డ్రీమ్ కోసం ఇంకో పక్క ఇందు అలియా సాయి పల్లవితో లవ్, ఇలా పర్సనల్ లైఫ్ ని, సోల్జర్ లైఫ్ ని చాలా అద్భుతంగా చూపించారు. మెయిన్ గా ఆ బీజిఎం ఉంటది భయ్యా, ఆ క్లైమాక్స్ పోర్షన్స్ వల్ల, ఆ బీజిఎం వల్ల మన గుండె బరువెక్కేలా తీశారు. బయోపిక్ మూవీ తీయడం అంటే డైరెక్టర్ కి కత్తి మీద సాములాంటి ప్రయత్నమే. ఎందుకంటే జస్ట్ ఏం జరిగిందో చూపించుకుంటూ వెళ్ళిపోతే అది డాక్యుమెంటరీ అయిపోతుంది. అలా కాదు అని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారనుకో అది మొదటిగా మోసం వస్తుంది. సో ఆ సోల్ ని మిస్ అవ్వకుండా చూసే మనకి హ్యాట్స్ ఆఫ్ అనేలా చెప్పుకోవాలంటే ఆ డైరెక్టర్ కి ముందుగా హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాల్సింది అలా తీసినందుకు. ఈ మూవీ అఫీషియల్ గా నెట్ఫ్లిక్స్ లో December 5th నుండి అవైలబుల్ గా ఉంటది. బట్ ఈ రోజు నుండి HD ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చేసింది. మరి మనం అవుతామా? ఆగం కదా. మీ ఫ్యామిలీతో కలిసి వెంటనే న్యూస్ చేయండి, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 2 మా నాన్న సూపర్ హీరో. తెలుగు. చిన్నప్పుడే కొడుకుని దూరం చేసుకొని జైలుకి తండ్రి వెళ్ళిపోతాడు. మూఢనమ్మకాలే నమ్మని పెంచిన తండ్రి కూడా వీడు నాకు పట్టుకున్న దరిద్రం అనేలా నమ్ముతాడు. మరి హీరో నాన్న కోసం ఏం చేశాడు? కన్న తండ్రి కొడుకుని కలిశాడా? పెంచిన తండ్రి ప్రేమను కొడుకు దక్కించుకున్నాడా లేదా అనేది ఈ మూవీ ప్లాట్. మనం రెగ్యులర్ గా చూసే మూవీ స్టోరీస్ కంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ అని గ్యారంటీ చెప్పగలం. మూవీ స్లోగా మూవ్ అవుతున్న ఫీలింగ్ వచ్చినా కానీ వర్త్ అనేలా ఉంటుంది. మెయిన్ గా ఆ ఇంపాక్ట్ రావడానికి రీజన్ సాంగ్స్, ఆ బీజిఎం భయ్యా వినడానికి చాలా బాగుండే. ఆ మ్యూజిక్ తో ఒక ఫీల్ గుడ్ మూవీ చూసాంరా అనేలా మనం థ్రిల్ అవ్వడం పక్క. హీరోయిన్ ఉన్నా కానీ అన్వాంటెడ్ రొమాంటిక్ సాంగ్స్, లవ్ ట్రాక్స్ ఇరికించకుండా స్టోరీకే ఇంపార్టెన్స్ ఇచ్చి రన్ చేశారు. దానివల్ల ఈ మూవీని ప్రైమ్ లో వెంటనే యూస్ అయ్యండి. మా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సిరీస్ తెలుగులో కూడా ఉంది. కొన్ని సినిమాలు సిరీస్లకి రేటింగ్లు ఇవ్వకూడదు భయ్యా, అలాంటిదే ఈ సిరీస్ కూడా. అప్పట్లో జరిగిన సిచ్యువేషన్స్ ని ఎంత కిరాక్గా చూపించారంటే చాలా నీట్ గా ఆ సినిమాటోగ్రఫీ కానీ, ఆ లొకేషన్స్ కానీ, వాళ్ళ గెటప్స్ కానీ అన్ని రీక్రియేట్ చేసిన విధానానికైతే ఈ సిరీస్ యూనిట్ కి పెద్ద హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. బడ్జెట్ అయితే భారీగానే ఖర్చు పెట్టారని ఈజీగా తెలిసిపోతుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీలీ ఓటీటీ. టోటల్ 7 ఎపిసోడ్స్, యావరేజ్ గా 45 minutes అలా ఉంటుంది. ఈ సిరీస్ లో పాకిస్తాన్ ఇండియా పార్టీషన్ గురించి, జిన్నా ఎలా కుట్రలు చేశాడు, నెహ్రూజీ గాంధీజీ వాళ్ళు ఆపడానికి ఎలా ప్రయత్నించారు, అప్పుడు అసలు ఆ రాజకీయ పరిణామాలు ఏం జరిగాయి అనేది చాలా నీట్ గా ప్రజెంట్ చేశారు. మెయిన్ గా ఆ రైటింగ్ కిరాక్ ఉంది భయ్య. స్టూడెంట్స్ ఇలాంటి సిరీస్లను చూసి మన హిస్టరీని తెలుసుకొని ఎంతో కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి. అక్కడక్కడ స్లోగా ఉండడం మైనస్. ఒక్కసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 4 డెడ్ పూల్ అండ్ వోల్వరేన్. తెలుగులో కూడా ఉంది. మార్వెల్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ మూవీ థియేటర్స్ లో కాసుల సునామీ కురిపించింది. వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి పడేసింది. ఇది మీ అందరికి తెలుసు. ఇప్పుడు ఇది హాట్‌స్టార్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే మామూలుగా లేదు బ్రో. ఆ తెలుగు డబ్బింగ్ కోసమైనా పక్కా ఒకసారి చూడాల్సిందే. మన డీజే టిల్లు డైలాగ్స్ లా ఇంకా బాగా అదిరిపోతాయి. యాక్షన్, కామెడీ ప్లస్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఈ మూవీని మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో నో, థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో అస్సలు మిస్ అవ్వకుండా యూస్ చేయండి. లిస్ట్ నెంబర్ 5 క్రాస్. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఒక సీరియల్ కిల్లర్ ని మన హీరో అయిన డిటెక్టివ్ పట్టుకున్నాడా లేదా అనేది ఈ సిరీస్ ప్లాట్. దాదాపుగా 8 hours ఉన్న ఈ సిరీస్ ఎవరి కోసం అంటే స్లో బర్నింగ్ క్రైమ్ థ్రిల్లర్స్ చూసే వాళ్ళకి. అందులోనూ సిరీస్ అంటే టైం చాలా పెట్టాలి. మీ దగ్గర అంత టైం ఉందా? మరి మీకు సిరీస్లు చూసే అలవాటు ఉంటే ఒకసారి చూడొచ్చు. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. కానీ ఆల్రెడీ మీలో డిటెక్టివ్ థ్రిల్లర్స్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ చాలా చూసి ఉంటే ఇదంతా తోపులా అనిపించదు. బట్ స్టార్ట్ టు ఎండ్ మంచిగా ఎంగేజింగ్ గానే డీసెంట్ వాచబుల్ అనేది తీశారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. జనం తెగబడి చూస్తున్న ఈ యావరేజ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ని మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంది. సో నో, చూడకూడదు. లిస్ట్ నెంబర్ 6 ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్. ఈ తోపులకే తోపు సిరీస్ ని ఇప్పటికే మీలో అందరూ చూసేసే ఉంటారు. మరి ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నారో హౌలేగా అని నన్ను అడిగితే దీని సీక్వెల్ అతి త్వరలో రాబోతుంది. నెట్ఫ్లిక్స్ లో అది వచ్చేలోపే దీన్ని పక్కాగా మీరు చూసేయండి. అడ్డమైన సిరీస్లు చూసి మీ టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఈ లిస్ట్ లో ఈ ఒక్క సిరీస్ చూసి మీరు కూడా సీజన్ 2 నాలాగే కళ్ళు కాయలయ్యేలా వెయిట్
చేస్తారని మళ్ళీ మళ్ళీ సజెస్ట్ చేస్తున్నా. ఇలాంటి జాంబీ జోనర్ ఇంత గ్రిప్పింగ్ గా ఈ కొరియన్ వాళ్ళు తప్పితే ఎవ్వరు తీయలేరని బల్ల గురి చెప్పగలను. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ తోపులకే తోపు సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి. తెలుగులో లేదని అస్సలు మిస్ అవ్వకండి. లాంగ్వేజ్ అనే కంచెని దాటండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బౌలెట్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 7 ది పెంగ్విన్. లేటెస్ట్ గా ఈ సిరీస్ కి తెలుగు డబ్బింగ్ కూడా యాడ్ చేశారు. జియో సినిమా ఓటీటీలో అయితే ఈ సిరీస్ గత 1 మంత్ నుండి ఆ ఓటీటీని షేక్ చేసి పడుతుంది. ది బ్యాట్మ్యాన్ మూవీ ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ నుండి ఈ పెంగ్విన్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందులో పెంగ్విన్ క్యారెక్టర్ స్టోరీ మొత్తాన్ని అండర్ వారిని చూపించారు. ఫైనల్ గా ఇది సిరీసే కాబట్టి స్లోగా ఉంది అనే కంప్లైంట్ దీనికి కూడా తప్పలేదు. బట్ మీ టైం అయితే వేస్ట్ అవ్వదు. ఫుల్ టైం పాస్ చేసే సిరీస్ ఇది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఉంది, సో నో చూడకూడదు. లిస్ట్ లో నెంబర్ 8 సట్టమెన్ కయ్యేల్. ఈ మూవీని ఆల్రెడీ సజెస్ట్ చేసావు కదరా కుయ్య అని మీలో కొందరు అడగచ్చు. కానీ ప్రైమ్ ఓటీటీని మూవీ షేక్ చేసి పడుతుంది. అందులో ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ మూవీని మీలో చూడని వాళ్ళు ఉంటే పక్కాగా చూడాలని మళ్ళీ సజెస్ట్ చేయండి. తమిళ్లో ఉందని ఈ మూవీని లైట్ తీసుకోకండి మావా. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడండి, ఈజీగానే అర్థమవుతుంది. ఒక డెడ్ బాడీని కార్ డిక్కీలో పెట్టుకుని పోతున్న హీరో అనుకోకుండా పోలీసులకు చిక్కితే ఎలా ఉంటది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో అద్దర కొట్టారు. స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కి అయితే మీ మైండ్ బ్లాక్ రెడ్ గ్రీన్ అవడం పక్క. మరి తోప్ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 9 ఇట్ ఎండ్స్ విత్ us. ఈ హాలీవుడ్ మూవీని తెలుగు డబ్బింగ్ చేసి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. ఈ మూవీ అయితే హాలీవుడ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అయి రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఇందులో మన హీరోయిన్ పాప టీనేజ్ లో ఉన్నప్పుడు ఒకరితో లవ్ లో పడుతుంది. కానీ వాడితో పెళ్లి జరగదు, ఇంకొకరితో జరుగుతుంది. మరి వాడితో హ్యాపీగా ఉందా, వాడి గొడవ ఏంటి, పాత లవర్ మళ్ళీ తన లైఫ్ లోకి వచ్చాడా, ఇలాంటి ఒక డ్రామాతో రన్ అయ్యే మూవీ ఇది. ఇలాంటి స్టోరీస్ హాలీవుడ్ వాళ్ళకి కొత్త ఏమో కానీ మన తెలుగు వాళ్ళకి అప్పట్లో శోభన్ బాబు కాలం నుండి చూస్తున్న స్టోరీనే. టైం పాస్ కోసం తెలుగులో ఉంది కాబట్టి ఒకసారి చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో చూడకూడదు. లిస్ట్ లో నెంబర్ 10 గుమాస్తాన్. వావ్ మావా, ఈ సినిమా అయితే ఖతర్నాక్ ఉంది బ్రో. మలయాళం మూవీ అంటేనే ఏదో మ్యాజిక్ ఉంటుంది భయ్యా. ఇందులో మెయిన్ క్యారెక్టర్ ఒక మర్డర్ చేస్తాడు, కానీ అది ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. అయితే ఇతనంటే గిట్టని వాళ్ళు ఎలాగైనా సరే వీడికి అప్పుడప్పుడు తాండ్రా అయిపోవాలని చూస్తూ ఉంటారు. కానీ మనోడికి లాలో ఉండే లూప్ హోల్స్ అన్నీ తెలుసు అనమాట. మరి తన తెలివితో ఈ కేసు నుండి బయటపడ్డా, అసలు తన ఇంటెన్షన్ ఏంటి అనేది మస్తు ప్రయత్నం చేశారు. కొన్ని ట్విస్ట్లకైతే మీ మైండ్ బ్లాక్ అవ్వడం పక్క. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ మలయాళం ఆడియో. లాంగ్వేజ్ అనే కంచెని దాస్తేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. సర్లే పక్కకు అంటారా, ఓకే. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ ఏ రాజు పిఠాపురం నుండి కామెంట్ పెట్టాడు. హోమ్ మూవీ సూపర్, చాలా బాగుంది అని మీ ఒపీనియన్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ రాజు బ్రో. సెకండ్ వన్ సంతు బ్రో కామెంట్ పెట్టాడు. ఇరుగుపట్టు సూపర్ మూవీ బ్రో, మేము చూడని ఎన్నో మంచి మూవీస్ మాకు సజెస్ట్ చేస్తున్నారు అనే కామెంట్ ని నాకు బూస్ట్ ఇచ్చేలా పెట్టినందుకు థ్యాంక్స్ సంతు బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ రవి ప్రవాస్ బ్రో కామెంట్ పెట్టాడు. మీరు చెప్పినటువంటి మూవీస్లో జో మూవీ సూపర్ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ డార్లింగ్ ప్రవాస్ బ్రో. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి, వరస్ట్ మూవీ ఏంటి, ఏదో ఒక కామెంట్ మూవీస్ గురించి మాత్రమే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ ర్యాండమ్గా చదువుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.